ముందుగా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎవరైతే మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేశారో, ఆ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వెరీ, వెరీ థ్యాంక్ యూ. అండ్ ఇంకా మీరు ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అకౌంటింగ్‌లో ఉన్నటువంటి కొత్త కొత్తగా టాపిక్స్, అకౌంటింగ్‌లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి అన్న టాపిక్స్ మొత్తం కూడా టాలీని ఎలా ఉపయోగించాలి, టాలీ ప్రైమ్‌ని ఎలా ఉపయోగించాలి, ఇట్లాంటి టాపిక్స్ అన్నీ కూడా మన యొక్క ఛానల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీకామ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఎంకామ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఎంబీఏ స్టూడెంట్స్ కానివ్వండి, ఆల్రెడీ అకౌంటింగ్‌లో సెటిల్ అయినటువంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే అకౌంటింగ్‌లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు బీకామ్ ఆర్ నాన్ బీకామ్ కానివ్వండి, కామర్స్ గ్రాడ్యుయేట్ ఆర్ నాన్ కామర్స్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, ఎవరైనా సరే మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ అన్నిటిని కనుక చూసుకున్నట్టయితే అకౌంటింగ్‌లో తప్పకుండా సెటిల్ అవ్వడానికి మంచి స్కోప్ ఉంటుంది. సో వాళ్ళు ఉపయోగించుకున్న దాన్ని బట్టి ఎంత ఉపయోగించుకుంటే అంత ఉపయోగంగా ఉంటుందన్నమాట. సో, మనం ఈరోజు ఫస్ట్ మనం చూసేటువంటి టాపిక్ ఏంటంటే టాలీ ప్రైమ్‌లో కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి? సో, ఒక కంపెనీని మనం ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాం. టాలీ ప్రైమ్ స్క్రీను అనేది మీకు ఆల్రెడీ షేర్ చేశాను. సో, ఈ షేర్ చేసిన తర్వాత ఇందులో క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ తీసుకున్నాను. క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ తీసుకున్న తర్వాత మనకి ఇలా కంపెనీ క్రియేషన్ అని చెప్పేసి ఒక స్క్రీన్ అనేది డిస్‌ప్లే అయింది. నెక్స్ట్ కంపెనీ డాటా పాత్ అంటే మీరు క్రియేట్ చేయబోయేటువంటి కంపెనీ అనేది ఏ డ్రైవ్‌లో ఉంది. అంటే డి డ్రైవ్‌లోనా? లేదంటే సి డ్రైవ్‌లోనా? ఈ డ్రైవ్‌లోనా? అని చెప్పేసి డాటా యొక్క పాత్ అనేది ఇక్కడ మనకి కనబడుతుంది. అంటే మీరు క్రియేట్ చేయబోయేటువంటి కంపెనీ ఈ డాటా ఈ ఫోల్డర్ పాత్‌లో అంటే ఇక్కడ చూపించినటువంటి ఫోల్డర్స్ ఏదైతే ఉందో అక్కడ ఫోల్డర్స్‌లో సేవ్ అవుతుంది. నెక్స్ట్ కంపెనీ యొక్క నేమ్. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ నేమ్ మనము ఏమివ్వాలి? అంటే మనం ఏదైతే కంపెనీకి అకౌంట్స్ రాయబోతున్నామో ఆ యొక్క కంపెనీ పేరనేది ఇక్కడ మనము ఇస్తున్నాం. ఏ టు జెడ్ మాల్. ఏ టు జెడ్ మాల్ ఇచ్చాము. నెక్స్ట్ మెయిలింగ్ నేమ్. మెయిలింగ్ నేమ్ కూడా సేమ్ ఏ టు జెడ్ మాలే ఉంటుంది. లేదు దానికి ఇంకేదైనా కంపల్సరీగా మెయిలింగ్ నేమ్ అనేది వేరే విధంగా ఏమైనా ట్యాగ్ లైన్ గానీ, ఇంకా లేదా మార్కెట్‌లో మన యొక్క కంపెనీ యొక్క పేరు ఏ విధంగా అబ్జర్వ్ చేస్తారు. ఏ టు జెడ్ మాల్ అని చెప్పేసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ దొరికేటువంటి అన్ని ఐటెమ్స్ కూడా రూ. 9, రూ. 99 అండ్ 999. రూ. 99 అండ్ రూ. 999 అని చెప్పేసి మనం గనక ఇవ్వాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ 9 డాష్ 99 డాష్ 999 999 ఇలా ఇవ్వచ్చు. అంటే మన యొక్క కంపెనీ నేమ్ అనేది ఏ టు జెడ్ మాల్ రూ. 9 రూ. 99 అండ్ 999 అని చెప్పేసి మనకి ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. సో, మనం ఇచ్చాము. నెక్స్ట్ అడ్రస్. ఇక్కడ అడ్రస్ కాలమ్‌లో ఏంటంటే కంపల్సరీ మనం టాలీ నుండి ఏ రిపోర్ట్ ప్రింట్ తీసినా సరే మనకి ఇక్కడ అడ్రస్ కాలమ్‌లో ఇచ్చినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అంటే అడ్రస్ ఏదైతే ఉందో ప్రతి రిపోర్ట్‌లో వస్తుంది. లైక్ లెడ్జర్ అకౌంట్ స్టేట్మెంట్ కానివ్వండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కానివ్వండి, ట్రయల్ బ్యాలెన్స్ కానివ్వండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానివ్వండి, లేదా ఒక కస్టమర్ యొక్క లెడ్జర్ కానివ్వండి, ఏ లెడ్జర్ ఏది తీసినప్పటికి కూడా రిపోర్టు మనకి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ మాత్రమే. అంటే ఈ అడ్రస్ కాలమ్‌లో ఇచ్చిన అడ్రస్ మాత్రమే మనకి ఇక్కడ ప్రతి చోట డిస్‌ప్లే అవుతుంది. సో, కంపల్సరీ మీరు ఏం చేయాలంటే ఫుల్ అడ్రస్ ఇవ్వాలి. ఫుల్ అడ్రస్ అంటే లైక్ హౌస్ నంబర్ 1-1-23 మల్యాద్రి నగర్, మాల్యాద్రి నగర్, రాణిగంజ్, హైదరాబాద్ 6,10,000. నెక్స్ట్ మన యొక్క మొబైల్ నెంబర్ ఉన్నట్టయితే మొబైల్ నెంబర్ నేనేదో ఇస్తున్నాను ముందుగానే 9947. ఓకే. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఆర్ ఈమెయిల్ ఏ టు జెడ్ జెడ్ మాల్ @gmail.com. ఓకే. ఇది ఇచ్చేసాం. అంటే ఇక్కడ అడ్రస్ కాలమ్‌లో మనం ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో ప్రతి ఒక్క రిపోర్ట్‌లో మనకు ప్రింట్
వస్తుంది. అందుకోసమే ఫుల్ అడ్రస్ అనేది మనము ఇవ్వాలి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎన్నైతే 29 స్టేట్స్ ఉన్నాయి మన యొక్క ఇండియాలో. సో ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ ప్రకారము ఏ స్టేట్లో ఉన్నటువంటి టాక్సేషన్ రూల్స్ అప్లై కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ట్యాక్స్ రూల్స్ అప్లై అవ్వాలంటే ఆ యొక్క స్టేట్ ఇవ్వాలి. లేదా ఆంధ్రప్రదేశ్ ఇస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టేట్ జిఎస్టీ రూల్స్ అన్నీ కూడా, టాక్సేషన్ రూల్స్ మొత్తం కూడా మనకి అప్లై అవుతాయి. సో ఇక్కడ మనం ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ డీటెయిల్స్ ఇక్కడ తీసుకోవాలి. మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ స్టేట్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ కంట్రీ వచ్చేసి ఇండియా. నెక్స్ట్ పిన్ కోడ్ కాలంలో మన యొక్క ఏదైతే పిన్ కోడ్ ఇచ్చామో 6,10,000 అని చెప్పేసి ఉంటుందో అది ఇస్తాం. ఇక్కడ ఓన్లీ ఆప్షనల్ మాత్రమే, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అడ్రస్ కాలంలో ఇచ్చాం కాబట్టి మనకేమి ఇక్కడ మళ్ళీ ఫర్దర్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఎక్కడా కూడా డిస్ప్లే అవ్వదు. నెక్స్ట్ టెలిఫోన్ నెంబర్ నో నీడ్, అండ్ మొబైల్ నెంబర్ ఆప్షనల్, బట్ మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇచ్చేద్దాం. నెక్స్ట్ ఫ్యాక్స్ ఏదైనా ఉన్నట్టయితే ఫ్యాక్స్ డీటెయిల్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈమెయిల్ ఐడి వచ్చేసి a2zmall@gmail.com. ఎంటర్. అండ్ వెబ్సైట్, మన యొక్క వెబ్సైట్ ఏదైనా ఉందనుకోండి, ఆ యొక్క వెబ్సైట్ని కూడా ఇక్కడ ఇవ్వచ్చు. www. అని చెప్పేసి వెబ్సైట్ ఏదైనా ఉన్నట్టయితే ఆ వెబ్సైట్ని ఇక్కడ మనం టైప్ చేయవచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్. ఏదైనా సరే మన యొక్క ఇండియన్ అకౌంటింగ్ రూల్స్ ప్రకారంగా, ఇండియన్ అకౌంటింగ్ రూల్స్లో కాన్సెప్ట్ అంటే అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ ప్రకారము 1 ఏప్రిల్న స్టార్ట్ అవుతుంది అండ్ 31 మార్చిన క్లోజ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. సో ఆ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం మనము ఏ ఫైనాన్షియల్ ఇయర్కి అయితే అకౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము ఆ యొక్క అకౌంటింగ్ స్టార్టింగ్ డేట్ ఇవ్వాలి అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ ప్రకారం. సో ఇక్కడ 1 ఏప్రిల్ 2025 అని ఇచ్చాము. సో అదే మనం ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ బుక్స్ బిగినింగ్ ఫ్రమ్. ఏ రోజైతే మనము బిజినెస్ అనేది అకౌంటింగ్ అనేది బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నామో ఆ రోజు నుండే మన యొక్క ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతుంటాయి. లైక్ పర్చేజ్ కానివ్వండి, సేల్ కానివ్వండి, రిసీట్స్ కానివ్వండి, పేమెంట్స్ కానివ్వండి. సో అదే బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ డేట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1 ఏప్రిల్ 2025 అని ఇచ్చాం. నెక్స్ట్ బేస్ కరెన్సీ సింబల్. ఇక్కడ బేస్ కరెన్సీ సింబల్ వచ్చేసి మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఐఎన్ఆర్ అని చెప్పేసి డిస్ప్లే అయింది. అదే మనం ఇండోనేషియా తీసుకుంటే ఇండోనేషియాలో ఉన్నటువంటి ఇండోనేషియన్ రూపియా అని చెప్పేసి మనకి తీసుకుంటుంది. ఒక్కసారి మనం అది కూడా చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంట్రీ ఉంటే ఆ కంట్రీలో ఉన్నటువంటి డీటెయిల్స్ అనేది అక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కువైత్ తీసుకున్నాం. కువైత్ తీసుకుంటే కువైతీ దినార్ అని చెప్పేసి మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. అంటే మీరు ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేశారు కాబట్టి ఆ యొక్క కంట్రీకి సంబంధించిన కరెన్సీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ వచ్చాయి. ఎందుకంటే ఫర్దర్గా మనం అకౌంటింగ్ చేసేటప్పుడు ఇండియాలో ఉంటే ఐఎన్ఆర్ ప్రకారం తీసుకుంటారు ఇండియన్ రూపీస్. అదే అదర్ కంట్రీస్లో ఉన్నట్టయితే కనుక అదర్ కంట్రీస్ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ మనకి డిస్ప్లే కావాలి. అంటే అకౌంటింగ్లో అది ఆ యొక్క రూపీ అమౌంట్స్ అనేవి రావాలి కాబట్టి మనకి ఇక్కడ కంట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా తీసుకున్నాం. ఇండియాలో వచ్చేసింది బేస్ కరెన్సీ సింబల్ ఐఎన్ఆర్ రూపీ అని చెప్పేసి చూపిస్తుంది. ఫార్మల్ నేమ్ వచ్చేసి ఐఎన్ఆర్. ఎంటర్. ఎంటర్ తీసుకుంటే ఇప్పుడు వరకు మీరు చేసినటువంటి ఏదైతే అంటే మీరు డీటెయిల్స్ ఇవ్వడం జరిగిందో మీ యొక్క కంపెనీకి సంబంధించి ఆ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనకి సేవ్ చేయాలా వద్దా అని చెప్పి అడుగుతుంది. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో. ఎస్ ఇస్తే సేవ్ అవుతుంది, నో ఇస్తే సేవ్ కాదు. సో మనం సేవ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి సేవ్ చేసాం. అండ్ ఇక్కడ ఇంకొక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ కంపెనీ అయినా సరే క్రియేట్ చేసిన తర్వాత మనకి టాలీ ప్రైమ్లో 2 రకాల ఫంక్షన్ కీస్ ఉంటాయి. ఒకటి F11 కంపెనీ ఫీచర్స్ అండ్ F12 వచ్చేసి కాన్ఫిగరేషన్స్. అంటే మన యొక్క కంపెనీ యొక్క ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి అంటే మనం జిఎస్టీ ఇంప్లిమెంట్ చేస్తామా, టీడీఎస్ ఇంప్లిమెంట్ చేస్తామా, మన యొక్క కంపెనీలో అకౌంట్స్ ఓన్లీ చేస్తామా, లేదంటే అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ చేస్తామా, ఇట్లా రకరకాలుగా ఫీచర్స్ అనేవి డిఫరెంట్స్గా ఉంటాయి. సో ఆ ఫీచర్స్ అవన్నిటి గురించి మనము స్టెప్ బై స్టెప్ ఫర్దర్ క్లాసెస్లో చూద్దాము. సో ఇక్కడైతే కంపల్సరీ నేను ఫీచర్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేస్తున్నాను. యాక్సెప్ట్ చేయడానికి Ctrl+A అనే షార్ట్ కట్ని యూజ్ చేశాను. ఓకే, రైట్, సేవ్ అయిపోయింది. ఇప్పుడు కంపెనీ క్రియేట్ అయిపోయింది A to Z మాల్ అని చెప్పేసి. నెక్స్ట్ కరెంట్ పీరియడ్, అది మనం ఓన్లీ యాజ్ పర్ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ ప్రకారము టాలీ అనేది మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ స్టార్టింగ్ డేట్ అనేది మనం ఇవ్వడం జరిగింది. బట్ ఎండింగ్ డేట్ అనేది సిస్టమే క్యాలిక్యులేట్ చేసింది. నెక్స్ట్ కరెంట్ డేటు ట్యూస్డే 1 ఏప్రిల్ 2025. డేట్ ఆఫ్ లాస్ట్ ఎంట్రీ అంటే ఇంతవరకు మనం ఎంట్రీస్ అనేది ఏమి చేయలేదు కాబట్టి మనకి ఇక్కడ నో వోచర్స్ ఎంటర్డ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ గేట్వే ఆఫ్ టాలీ అని చెప్పి మనకి ఇక్కడ డిస్ప్లే అయిపోయింది ఒక విండో. అందులో మాస్టర్స్
ట్రాన్సాక్షన్స్, యుటిలిటీస్, రిపోర్ట్స్ అండ్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, క్విట్ అనే ఆప్షన్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనం కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఈ గేట్వే ఆఫ్ టాలీ, ఇక్కడ ఒక గేట్వే ఆఫ్ టాలీ కనబడుతుంది అండ్ ఇక్కడ ఒక గేట్వే ఆఫ్ టాలీ కనబడుతుంది. ఈ గేట్వే ఆఫ్ టాలీ ఏమో మనం టాలీ ప్రైమ్లోకి ఎంటర్ అవ్వడానికి ఉన్నటువంటి మెయిన్ డోర్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఉన్న గేట్వే ఆఫ్ టాలీ ఏమో మనం A to Z మాల్, అంటే మన ద్వారా క్రియేట్ చేసినటువంటి ఒక కంపెనీలోకి ఎంటర్ అవ్వడానికి ఉన్నటువంటి ఇంకొక గేట్వే ఆఫ్ టాలీ. సో ఈ గేట్వే ఆఫ్ టాలీ ద్వారా మనం ఫర్దర్ క్లాసెస్లో నెంబర్ ఆఫ్ ఫీచర్స్ గురించి, అంటే నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో ఎవరైతే మన యొక్క ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫర్దర్గా మోర్ ఇన్ఫర్మేషన్ మీకు టాలీలో వస్తుంది. నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళకి ఎవరైనా అకౌంటింగ్ గురించి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఉన్నట్టయితే మనకి వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా మన యొక్క ఛానల్ని ఫాలో చేస్తుంటారు, ఇన్ఫర్మేషన్ అనేది చూస్తుంటారు, అకౌంటింగ్లో మంచిగా రాణిస్తారని చెప్పేసి నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే మీకు ఏదైనా సరే టాలీలో ఏదైనా కొత్త టాపిక్ గురించి, లేదంటే మీకు కావాల్సినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్లీ ఆ యొక్క కాన్సెప్ట్స్ మీద వీడియో చేస్తాను. నెక్స్ట్ మన ఛానల్లో పబ్లిష్ చేస్తాను. సో అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నప్పటికీ కూడా మనకి షేర్ చేయండి. నెక్స్ట్ మీకు అకౌంటింగ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు, అకౌంటింగ్లో ఇంకా ఫర్దర్గా నేర్చుకోవాలనుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళకి కూడా మన దగ్గర మంచి ఛాన్స్ ఉంది. ఎందుకంటే చాలామంది మనకి ఆన్లైన్లో టాలీ ప్రైమ్ టాలీ అనేది ఎవరు నేర్పిస్తారు, ఎక్కడ నేర్పిస్తారు అని చెప్పేసి ట్రై చేస్తుంటారు. అండ్ వాళ్ళకు ఉన్నటువంటి టైం బౌండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అలాంటి వాళ్ళకి మనం ఆన్లైన్లోనే టాలీ అనేది నేర్పించడం జరుగుతుంది. ఆన్లైన్లో టాలీ వాళ్ళు ఈజీగా ఎక్కడున్నా సరే వాళ్ళ ఇంట్లోనే కూర్చొని మంచిగా నేర్చుకోవచ్చు. లైక్ స్టూడెంట్స్ నేర్చుకోవచ్చు, హౌస్ వైఫ్స్ నేర్చుకోవచ్చు, నెక్స్ట్ బిజినెస్ పీపుల్ నేర్చుకోవచ్చు, నెక్స్ట్ అకౌంటింగ్లో ఉన్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. సో మన యొక్క ఛానల్ని చాలామందికి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు జరిగిన టాపిక్ ఏంటంటే మనం తీసుకున్న టాపిక్ టాలీ ప్రైమ్లో కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి. సో ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఫర్దర్గా టాపిక్స్ అన్నీ కూడా నేను చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే ఆ టాపిక్స్ మొత్తం కూడా, అంటే మీకు ఏ టాపిక్ కావాలి టాలీలో ఆ టాపిక్స్ అన్నీ కూడా మీరు చేయండి, కామెంట్ చేయండి. నేను ఆ టాపిక్స్ మీద వీడియో చేసి మీకు యూట్యూబ్లో మన ఛానల్లో పబ్లిష్ చేస్తాను. మీరు వాటిని ఫాలో అవ్వచ్చు, మంచి అకౌంటింగ్ అనేది నేర్చుకోవచ్చు. సో నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.